చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొకటి సార్, ఇప్పుడు మీ టైంలో 10 లక్షల్లో సినిమాలు అయిపోయాయి. ఇప్పుడు 10 లక్షలు పర్ డే హీరోయిన్ కి, క్యారవాన్ కి, వాళ్ళ స్టాఫ్ కి ఖర్చు అవుతుంది. చెప్పాలంటే ఆ సినిమాలో ఏమన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర బంపర్ హిట్లు అంటే అటర్ ఫ్లాప్లే, మళ్ళీ అటర్ ఫ్లాప్లే. అందరూ ఓటీటీలో చూస్తున్నారు. ఇప్పుడు ఇంకొకటి, టెక్నాలజీ ఏం లేనప్పుడే మీరు ఒక్కొక్క డైరెక్టర్, దాసర్ గారు 150 మూవీస్ దాకా తీశారు, 150 చేశారండి. రాఘవేంద్రరావు గారు 100 సినిమాల పైన చేశారు. కోదండరామరెడ్డి గారు దాదాపు 100 దాకా చేశారు. పిసి రెడ్డి గారు 100 దాకా చేశారు. మీరు 76 సినిమాలు చేశారు. అవునండి. రవిరాజ పిన్శెట్టి గారు 50 పైన చేశారు. కోడి రామకృష్ణ 120 సినిమాలు తీశారు. కేఎస్ఆర్ దాస్ గారు అప్పట్లో మరి మోసగాళ్ళ టెక్నిక్ ఏముందండి అదే సార్ ఆ రోజుల్లో. ఏమి టెక్నాలజీ లేనప్పుడే 100కి పైన సినిమాలు తీసిన డైరెక్టర్లు ఒక 7-8 మంది మనోళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది, అందరు డేట్లు అవైలబిలిటీ ఉన్నాయి, డబ్బు ఉంది, అయినా కానీ ఒక డైరెక్టర్ తన లైఫ్ టైం అయిపోయేలోపు 20 నుంచి 30 సినిమాలు కూడా చేయలేకపోతున్నారు. ఏం చెప్తారు దానికి మీరు? అంటే ప్రిపరేషన్ సరిగా లేకపోవడం వల్ల అండి, ప్లానింగ్ సరిగా, స్టోరీస్ గొప్పగా ఉన్నాయంటే ఏం లేదు, పాత సినిమాలని అటు ఇటు మారుస్తున్నాం, చేస్తున్నాం. సరే, ఎంత గొప్ప స్టోరీ అయినా చేయొచ్చు. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, రాజమౌళి గారి సినిమాని పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఆయన తీసే టెక్నిక్ అవి ఇవి అన్ని రోజుల తరబడి పడతాయి సార్. అవి నిజంగా కూడా అంతవరకు పక్కన పెట్టండి. మిగిలిన కమర్షియల్ సినిమాలను మీరు ఎందుకు అలా చేస్తారో అర్థం కాదండి. 2 సంవత్సరాలు తీస్తున్నారు, 1 సంవత్సరం తీస్తున్నారు. మీరు బడ్జెట్ 100 కోట్లు అంటారు, 100 కోట్లు అంటున్నారు. అంటే బడ్జెట్లు కూడా, ఆర్టిస్టులు కూడా రెమ్యూనరేషన్లు పెరిగిపోయినాయి సార్. ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ డైలీ వేజెస్కి వచ్చేసారు. ఇప్పుడు మేము ఇదివరకు ఏం చేసాం, సినిమాకి ఎంత అని లంసంగా మాట్లాడుకునేవాళ్ళం. అది 20 రోజులు అవనివ్వండి, 25 రోజులు అవనివ్వండి, 100 రోజులు అవనివ్వండి, 90 రోజులు అవనివ్వండి, ఇంత అమౌంట్కే పనిచేసేవారు. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు రోజులు పెరిగితే మళ్ళీ పెరిగిపోతున్నాయండి. ఇప్పుడు హీరో రెమ్యూనరేషన్ డైరెక్టర్కి ఉంది. రెమ్యూనరేషన్ డైరెక్టర్ మినిమం 10 నుంచి 15 కోట్లు, 10 నుంచి 15 కోట్లు. కొత్త డైరెక్టర్కి 10 కోట్లు అండి ఇప్పుడు అండి. అలాగ అయిపోయిందండి. నాశనం అయ్యేది ప్రొడ్యూసరే కదా, ప్రొడ్యూసర్ అలవాటు చేశారు, ప్రొడ్యూసరే నాశనం అవుతున్నారు చివరికి వచ్చేసి. అదండి. మీ రోజుల్లో సినిమా పోయిందంటే మళ్ళీ సినిమా తీసిస్తారు, ప్రొడ్యూసర్కి అవును, డేట్లు ఇస్తారు. లేవు, ఎథిక్స్ లేవండి. ఇప్పుడు ఎథిక్స్ లేవు ఇప్పుడు. కానీ మీరున్న కామెడీకి ఇప్పుడున్న కామెడీ సినిమాలకి ఎలా చెప్తారు సార్? ఇప్పుడు భూత పురాణం అని చెప్పుకోవచ్చా, లేకపోతే ఇంకా అంతకు మించి దాటిపోయిందని చెప్పుకోవచ్చా ఎక్స్ట్రీమ్ కి? అంటే ఇప్పుడు మేము తీస్తుంది కామెడీ తీస్తున్నారండి. భూత పురాణం అనేది కొంతమంది తీస్తున్నారు. అంటే జబర్దస్త్ చూస్తున్నారు కదా, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఫ్యామిలీ అంతా అని అప్పట్లో అనేవారు. ఇప్పుడు కొంతమందే తీస్తున్నారు. బట్ ఇప్పుడు మన ఇతనున్నాడు అనిల్ రాపూడి, భూత్ ఏం తీయట్లేదే, ఎక్స్ట్రాడినరీగా తీస్తున్నాడు కామెడీ, మరి సూపర్గా తీస్తున్నాడు. మారుతి ఎప్పుడైనా తీసాడా? మారుతి అండి డబుల్ మీనింగులతోటి తీయలేదు. మా కృష్ణారెడ్డి గారు చెప్పుకుంటూ పోతే ఉన్నారండి, ఎందుకు తీయట్లేదు, తీస్తున్నారు. బట్ కొంతమంది ఒకళ్ళిద్దరు, కొంతమంది ఏం చేస్తున్నారంటే పాడు చేస్తున్నారండి. ఇందాక ఒక టీవీలో వస్తున్న ప్రోగ్రామ్ చూశానండి. ఆ ప్రోగ్రాంలో ఒక లేడీ, అంటే ప్రైవేట్ ప్రోగ్రాం, నువ్వు వచ్చి బొక్క పెట్టావు కదా అందండి. తప్పు కదా అది డైలాగ్, ఎంత తప్పు డైలాగ్ అండి అది. ఒక ఆడది, ఇందాక మీ ఇంటర్వ్యూ వచ్చే ముందే చూశాను నేను, ఎంత బాధపడ్డారు. ఒక ఆడదాని చేత ఇలా మాట్లాడిస్తున్నారు టీవీలో ప్రోగ్రామ్ అండి. అలాగ అయిపోయినాయి. అదే నీచంగా ఉంది ఇప్పుడు కామెడీ. కొంతమంది మాత్రం జెంటిల్గా తీస్తున్నారండి. అవును, ఎంజాయ్ చేయొచ్చు. అనిల్ రావుపూడి గారు కృష్ణారెడ్డి తీశారు, సంక్రాంతి వస్తున్నాం. ఇప్పుడు ఆ చిన్న కుర్రడు పంచ్ ఒకటి చాలు కదండి, అది ఎంత గొప్ప పంచ్ అండి. ఆ కారులో తీసుకుని వస్తాడు, వెంకటేష్ వాళ్ళు ఇంట్లోంచి వస్తారు, ఏట్రా ఎవర్రా వచ్చింది అంటే, నీ సెకండ్ సెటప్. ఇది ఎక్కడ డబుల్ మీనింగ్ ఎక్కడుంది ఇక్కడ? ఎంత ఎంజాయ్ చేసాం మనం. అలాంటివి ఎన్నో పెట్టాడు ఆయన దాంట్లో. సంక్రాంతికి వస్తున్నాను అంటే మైండ్ని బట్టి ఉంటుంది సార్. చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్స్కి కొంత రిలీఫ్ ఇచ్చే సినిమాలంటే అనిల్ రావుపూడి. ఎందుకంటే ఒకప్పుడు మనం జంధ్యాల గారు, లేకపోతే మీ సినిమాలు, లేకపోతే ఈవి సత్యనారాయణ గారి సినిమాలు చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం, వంశీ గారు, ఆ తర్వాత అనిల్ రావుపూడి గారు. అవును, ఇప్పుడు
ఇప్పుడు అనిల్ రావుపూడి బాగా చేస్తున్నాడు, స్క్రిప్ట్లు అయ్యింది బ్రహ్మాండంగా చేసుకుంటున్నాడు. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.